హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వంకాయని కొత్తగా ట్రై చేయడం ఎలాగో చూపిస్తాను. ఎప్పుడు గుత్తి వంకాయ లేకపోతే ఫ్రై అలా చేసుకుంటాం కదా, అలా కాకుండా ఈ వంకాయలో పచ్చిమిరపకాయ కారంతో అండ్ అల్లం, కొబ్బరి, ఉల్లిపాయ వీటితోటి ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మూకిడి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకున్నానండి. ఈ మగ్గేంతలో వంకాయలు కోసుకుని వేసేసుకుందాం. వంకాయని ఇలా ముక్కలు కోసేసుకున్నాను. ఇందులో సాల్ట్ వేసి తర్వాత ఉల్లిపాయ కూడా ఈ లోపల మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో వేసేద్దాం. కొంచెం పసుపు, తగినంత సాల్ట్ వేసుకోండి. ఒకసారి తిప్పి మూత పెట్టేసుకోవాలి. హైలో పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ హైలో పెట్టుకుంటే ఇలా మూత పెట్టేసుకుందామండి. తర్వాత ఈ పచ్చిమిరపకాయలు, అల్లము, కొబ్బరి గ్రైండ్ చేసేసుకుందాం. ఇప్పుడు అల్లం ముక్క అయితే కొంచెం చిన్న ముక్క తీసుకోండి కూరని బట్టి. పచ్చిమిరపకాయలు కూడా ఎవరి కారాన్ని బట్టి వాళ్ళు. ఈ కొబ్బరి పచ్చిమిరపకాయలు ఎక్కువ తక్కువ అయినా నష్టమే లేదు, కానీ అల్లం మాత్రం తగినంత మీకు కూరని బట్టి తీసుకోండి. కేజీ అయితే ఇంత అల్లం పడుతుంది. అంతకంటే తక్కువ అయితే కనుక ఇంకా అందులో ఒక చిన్న ముక్క, సగం ముక్క యాడ్ చేస్తే సరిపోద్ది. ఇప్పుడు ఇది మగ్గేంతలో హాఫ్ మగ్గాక ఇదంతా గ్రైండ్ చేసుకుంది వేయాలన్నమాట. ఈ లోపల గ్రైండ్ చేసేసుకుంటాను. వంకాయ కూర హాఫ్ మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం ఈ టైంలోనే వేసేసుకోవాలి. ఇలా చేసి పెట్టుకున్నాను కదా, పచ్చిమిరపకాయ, అల్లం, కొబ్బరి. వేసుకున్నాక తిప్పేసుకుని ఈ మిగతాది కూడా వేగనిస్తే బాగుంటుంది. వంకాయ తినని వాళ్ళు కూడా ఈ వంకాయ పచ్చిమిర్చి కారం చక్కగా తింటారండి. కొంచెం నూనె అంతా బయటకు వచ్చే వరకు కొంచెం సేపు వేయించుకుంటే సరిపోతుంది. ఒకసారి మూత పెట్టేద్దాం. కూర అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం. ఈ కూర మీకు గ్రేవీలో కావాలంటే కూడా పచ్చిమిర్చి, అల్లం, కొబ్బరి వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వేగనిచ్చి పచ్చివాసన పోయాక కొంచెం వాటర్ పోసుకుంటే చాలా బాగుంటుంది. అసలు వంకాయ తినని వాళ్ళు కూడా తింటారు, కంపల్సరీ తింటారండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారా, గ్రీన్గా చిల్లీ కారంతో అదిరిపోయే రుచితోటి ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.